హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్ స్వామి. ఫోటో అకాడమీ ట్యూటోరియల్స్ చేస్తున్నాను. ఈరోజు మొత్తం లేయర్స్ గురించి చెప్తున్నాను. లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి అనేది మొత్తం లేయర్స్ గురించి చెప్తున్నాను. ఎలా డయాగ్రామ్ ఉంది. లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలంటే లేయర్స్ ప్రాపర్టీస్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. దీంట్లో ఇక్కడ పైన 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేం కాదు, చూడండి. లేయర్ స్టేట్ మేనేజర్, న్యూ లేయర్, లేయర్ విపిఎన్. ఇది లేఅవుట్లో ఉపయోగపడుతుంది. ఇది డిలీట్ లేయర్, సెట్ యాస్ కరెంట్ లేయర్. ఏదైనా క్లిక్ చేసుకుని దాన్ని కరెంట్ లేయర్ కానీ సెట్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో న్యూ లేయర్ తీసుకున్నారు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, ఇలా 4 లేయర్స్ తీసుకున్నారు. దీంట్లో ఫస్ట్ది రీనేమ్ అని చెప్పి ఏదో ఒక పేరు, నేను చూడండి ఫ్రంట్ వ్యూ కాబట్టి FRONT ఫ్రంట్ అని టైప్ చేశాను. సైడ్ వ్యూస్ కాబట్టి సైడ్ వి అని పెట్టాను. ఓకే, రీనేమ్ ఇచ్చుకుని డైమెన్షన్స్ DIM డైమెన్షన్స్ అని పెట్టాను. ఇలా 3 క్రియేట్ చేసుకున్నాం. ఇది అక్కర్లేదంటే ఇక్కడ ఉంది కదా డిలీట్ లేయర్ అని, అలా డిలీట్ చేసుకోవడం చూపించడానికి క్రియేట్ చేశాను ఈ 3. ఇప్పుడు దీంట్లోకి ఇవి ఏంటంటే ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఎలాగని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అని ఉంది కదా, ఫ్రంట్ దగ్గర కదా. ఓకే, ఫ్రంట్ ఇలా సెలెక్ట్ చేయండి. మొత్తం ఫ్రంట్ వ్యూ అని ఫస్ట్ సింపుల్గా సెలెక్ట్ అవుద్ది. ఓకే, ఇదంతా ఫ్రంట్ వ్యూ కదా. ఇప్పుడు చూడండి ఎలా చేయాలన్నది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ వ్యూ అని వచ్చింది చూసారా, అంతే, అది ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళింది. ఫ్రంట్ వ్యూకి వెళ్ళిందా వెళ్ళలేదని తెలుసుకోవడం ఎలాగంటే ఒకసారి ఇక్కడ ఆఫ్ చేసి చూడండి. అది అక్కడ ఆఫ్ అయింది చూడండి, ఆన్ చేసి చూడండి, మళ్ళీ ఆన్ ఆఫ్. ఓకే, ఇది డిఫరెన్స్. ఇది అంతే సేమ్, ఆన్ ఆఫ్ చూడండి. ఇప్పుడు ఆన్ చేశాను, ఆఫ్ చేశాను, ఆన్ చేశాను, ఆఫ్ చేయాలి, సేమ్ డిఫరెన్స్. ఓకే, సైడ్ వ్యూస్ కాబట్టి ఇప్పుడు సైడ్ వ్యూస్ ఎలా పెట్టాలో చూద్దాం. ఇలా సైడ్ వ్యూస్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ లైన్ కూడా ఉంది కదా, ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్, ఇలా ఈ సైడ్ వ్యూ అంతా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసారా, ఇప్పుడు పట్టుకెళ్ళి సైడ్ వ్యూస్లో పెట్టండి. ఈ సైడ్ వ్యూస్లోకి వెళ్ళిందా వెళ్ళలేదు అన్నది ఆఫ్ చేయండి, వెళ్ళింది. ఇప్పుడు డైమెన్షన్స్ పెట్టాలి కాబట్టి ఇలా డైమెన్షన్స్ అన్నీ సెలెక్ట్ చేయండి. ఓకే, డైమెన్షన్స్లో పెట్టండి. ఇప్పుడు ఏది కావాలో అది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. డైమెన్షన్. ఇప్పుడు ఇక్కడ బై లేయర్ అని ఉంది చూసారు కదా, ఇక్కడ బై లేయర్ బ్లాక్ అని ఉంది. బై లేయర్ అంటే ఏం కాదు, ఇక్కడ బై లేయర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. కలర్స్ దేనికి కావాలి డైమెన్షన్స్ కలర్ సెట్ చేస్తున్నాను. చూసారు కదా, డైమెన్షన్స్ కలర్ లైట్ కలర్ ఇచ్చుకోవాలి. ఓకే, ఏదో కలర్ సెలెక్ట్ చేసా, వచ్చింది. చూడండి వచ్చింది. ఏం కాదు, గ్రాఫిక్స్ గురించి ప్రాబ్లం తప్ప. ఇప్పుడు ఫ్రంట్ వ్యూకి అన్నిటికీ కలర్ పెట్టుకోవాలంటే డార్క్ కలర్ పెట్టుకోండి. ఓకే, సైడ్ వ్యూస్కి వేరే కలర్ పెట్టుకున్నా పర్లేదు, అదే కలర్లో లైట్ కలర్ పెట్టుకున్నా, ఏ కలర్ కలితే ఆ కలర్ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ లైన్ టైప్ కూడా ఇచ్చాడు. సపోజ్ ఫ్రంట్ వ్యూ కాకుండా డైమెన్షన్ మీకు వేరే డైమెన్షన్స్లో కావాలి, వేరే థిక్నెస్లో కావాలి, పెంచుకోవచ్చు. ఇక్కడ కూడా పెంచుకోవచ్చు. ఫ్రంట్ వ్యూని కొద్దిగా పెంచి చూద్దాం. చూడండి 35లో ఉంది కదా, 40లో పెట్టి చూద్దాం. జస్ట్ కొద్దిగా చేంజెస్ వచ్చాయి, పెద్ద తెలియలేదు. ఓకే, ఇంకేమన్నా ఆప్షన్స్ అంతే, ఈ రెండే ఉన్నాయి. దీంట్లో ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం. లాక్ చేస్తే ఇంకా లాక్ చేసిన తర్వాత దాని మీద చేంజెస్ ఏం చేయడానికి ఉండదు. ఓకే, ఒకసారి కలర్ మారుద్దాం, మంచి కలర్ పెడదాం. ఓకే, సైడ్ వ్యూస్ కూడా మంచి కలర్ పెడదాం. ఓకే, ఇలా ఉంది. ఇలా లేయర్స్ని వాడుకొని మనం లేయర్స్ని ఇలా వాడుకొని చేసుకోవచ్చు. ఇవి ఏం కాదు, చూడండి ఇక్కడ ఉన్నవి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఆఫ్ టర్న్ ఆఫ్ ద లేయర్ యాజ్ సెలెక్టెడ్, మనం సెలెక్ట్ చేసిన లేయర్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఐసోలేట్ అంటే
హైడ్ చేసుకోవచ్చు లేదా లాక్ చేసుకోవచ్చు మన సెలెక్ట్ చేసిన లేయర్ని. చూడండి, ఏదో సంథింగ్ ఇది సెలెక్ట్ చేసినది ఫ్రంట్ వ్యూ కదా, ఇది నొక్కాను చూడండి, అది తప్ప మిగతా అన్ని లాక్ అయినాయి. చూడండి, ఇది ఫ్రంట్ వ్యూకి సంబంధించిన దాన్ని, అది తప్ప మిగతా అన్ని లాక్ అయినాయి. కంట్రోల్ Z. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు డైమెన్షన్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. ఐసోలేట్ అంటే అది ఒకటే, దాన్ని ఒకదాన్నే చేసుకోవడం అన్నమాట. మిగతా అన్ని ఆఫ్ అయినాయి. చూడండి, డైమెన్షన్ తప్ప మిగతా అన్ని ఆఫ్ అయినాయి అదనమాట. కంట్రోల్ Z కొడితే బ్యాక్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్రీజ్ చేయొచ్చు. లేయర్ సెలెక్ట్ చేసిన లేయర్ని ఫ్రీజ్ చేయొచ్చు. ఇలా లాక్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. తర్వాత ఇదేంటి, లాక్ చేసుకోవడం. ఈ టూల్ ఏంటి, ఈ టూల్ ఏంటి, మేక్ యాజ్ కరెంట్ లేయర్. ఇప్పుడు మార్క్ యాజ్ కరెంట్ లేయర్ అంటే ఏం కాదు, ఇలా చాలా ఒక 100 200 ఉన్నాయి. అది ఎక్కడుందో తెలియడానికి, మనకి ఎక్కడుందో ఇదే ఈ లేయర్ అనేది దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఎక్కడ ఉన్నది అనేది తెలియడానికి చెప్పడాన్ని కరెంట్ లేయర్ కింద మార్క్ చేయడాన్ని చూపిస్తుంది. చూడండి, అదిగోండి. ఇప్పుడు డైమెన్షన్ మీద క్లిక్ చేయను, దాని మీదకి వెళ్ళి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి డైమెన్షన్ మీదకి వచ్చింది టిక్ మార్క్. చూసారు కదా, అది మార్క్ యాజ్ కరెంట్ లేయర్. అంటే చాలా లేయర్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్కడ ఫైండ్ చేయడం, ఈ లేయర్ ఎక్కడ ఫైండ్ చేయడం అంటే తెలియదు కాబట్టి, దాని పేరు ఎక్కడ పెట్టాను తెలియదు కాబట్టి, అందుకని ఈ లేయర్ అనేది అలా ఉపయోగపడుతుంది. తర్వాతది టర్న్ ఆల్ లేయర్స్ ఆన్. అన్ని లేయర్స్ ఆన్లో ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఆ లేయర్ ఇలా ఆఫ్ చేశారనుకోండి, టర్న్ ఆన్ లేయర్స్ ఆన్ అంటే అది అలా అయ్యింది. అది అన్ఐసోలేట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఐసోలేట్ చేసిందని అన్ఐసోలేట్ చేయొచ్చు. చూసారు కదా, చూపిస్తాను చూడండి, దీన్ని ఐసోలేట్ చేశాను, మళ్ళీ అన్ఐసోలేట్ చేశాను. ఇక్కడ చేంజెస్ చూడండి, ఇక్కడ చేంజెస్ మ్యాచ్ ది లేయర్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ మ్యాచ్ ప్రాపర్టీస్ చూపించండి సార్. దీనికి ఏదైతే ప్రాపర్టీ ఉందో దీనికి రప్పించడానికి మ్యాచ్ ప్రాపర్టీస్ వాడతారు. అలాగే ఈ లేయర్కి ఏ ప్రాపర్టీ ఉందో అదే లేయర్కి మళ్ళీ ఎలాంటి ప్రాపర్టీ రప్పించాలంటే దీన్ని వాడతారు. ఓకేనా, లేయర్స్ పేరు ఎలా ఇచ్చుకోవాలి, ఇవన్నీ మన లేయర్స్. ఈ లేయర్లో ఏం క్రియేట్ చేయకండి, ఇది ఓన్లీ డైరెక్టర్ ఫస్ట్ ఇనిషియేట్ అవుద్ది కాబట్టి ఈ 2 లేయర్స్ని మనం ఏం చేయకూడదు. మిగతా లేయర్స్ నుంచి మనం క్రియేట్ చేసుకోవాలి. మిగతా లేయర్స్ కొత్తగా క్రియేట్ చేసి మనం చేసుకోవాలి. 0 లేయర్లో మనం ఏం చేంజెస్ చేయడానికి ఉండదు. ఆఫ్ చేసినా ఆన్ చేసినా, ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఏమీ ఉండదు, వీటిలోకి వచ్చేస్తాయి. అవి రానికి ముందు మనం ఏమన్నా చూడండి, బై లేయర్ అని ఇక్కడ ఉంది కదా, అలా అది బై లేయర్ అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక లేయర్ క్రియేట్ అయి ఉండాలి కాబట్టి అది లేయర్ క్రియేట్ అయింది, అందుకని తప్ప ఇంకేం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లేయర్స్ గురించి చెప్పాను కదా మొత్తం డీటెయిల్గా. ఇంకా ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడి నుంచి కాకుండా లేఅవుట్లో ఎలా మార్చాలి, లేఅవుట్లో కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.